హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఈరోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేశానండి. సో ఎండింగ్ వరకు చూడండి, కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మందారం చెట్టు చూడండి, చాలా పువ్వులు అయితే పూసేస్తున్నాయండి. నిన్న నేను చూసుకోలేదన్నమాట. అంటే మార్నింగ్ చూశాను కానీ ఇంకా పూజ చేసే టైంకి గుర్తులేదు. ఇంక ఇంట్లో రోజా పువ్వులు అవి ఉంటే పెట్టేశాను అనమాట. అందుకని నిన్నటి పువ్వులు అయితే కొంచెం వాడిపోయాయి. ఇంక ఈ రోజు అయితే ఉన్నాయి. ఇంకా వీడియో తీసాను కదా, మంచిగా గుర్తుంటుంది పువ్వులు ఉన్నాయి అని చెప్పి. సో అసలు మందారం చెట్లు కానీ ఇవన్నీ పాడైపోయాయండి. కొత్తగా మొక్కలు అయితే తీసుకురావాలి. ఆ పువ్వులు లేకపోతే అసలు పూజ చేసినట్టే అనిపించదు కదా. ఇంకా ఇవన్నీ కూడా బాగా పెద్దవైపోయాయి అనమాట. అప్పుడప్పుడు ఈ నాటు రోజాలు ఇవన్నీ కూడా బాగా పూస్తున్నాయి. మనకి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే వీటన్నిటిని కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే సాటర్డే వస్తామన్నారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటాను. అంటే కట్ చేయించుకొని ట్రిమ్ చేయాల్సిన మల్లె చెట్లు ఇవన్నీ కూడా సీజన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అవన్నీ కట్ చేసేసి ఈ చెట్లు కూడా కొంచెం నీట్గా కట్టామనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత అయితే అక్కడ ఒక క్లిప్ షూట్ చేసుకొని ఇంకా మార్నింగ్ చూడండి ఎంత బాగుందో కదా. గత 2 days నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కదా అండి. సో ఈరోజు కొంచెం ఎండ వస్తూ ఉందన్నమాట. ఆ వర్షాలకి చుట్టుప్రక్కల వర్షం పడింది కాబట్టి మొత్తం కూడా గ్రీనరీ వచ్చేసింది అనమాట. సో దాంతోపాటు చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే కొంచెం సూర్యోదయం అవుతూ ఉంది కాబట్టి సో దానివల్ల చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముగ్గు కూడా పెట్టేసి జస్ట్ వ్యూ బాగుందని చెప్పేసి నేను అక్కడ కూర్చొని మొబైల్తో అయితే ఒక చిన్న క్లిప్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా పనులు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. కొంచెం లేట్ అయిందండి ఈరోజు. అంటే లేవడమే 7 అయింది. ఇంకా మళ్ళీ నేను బయటికి వెళ్ళాను అనుకోండి, టైం తెలియదు. ఇంకా మొక్కల దగ్గర ముగ్గులు వేసుకుంటా టైం ఉందిలే అనుకుంటా. అంటే టైం చూసుకుంటూ పని చేయను. రెగ్యులర్గా ఈ మధ్య ఏంటంటే 6కి అలా లేస్తున్నాను కదా. ఈరోజు ఒక 1 hour లేట్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇంకా టైం ఉందిలే అనుకుంటూ ఇంకా బయటే ఒక 1/2 hour వేస్ట్ చేశాను. ఇంకా లోపలికి వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్గా పిల్లలకి స్నానాలు చేయించేసి లౌక్యకి అయితే జడ వేసేసాను. ఇంకైతే టిఫిన్ అవ్వలేదన్నమాట. అంటే ఇడ్లీ పెట్టాను. ఇంకా మిక్సీ పడదాము అంటే చట్నీ కరెంట్ పోయింది. సరే ఒక 5 నిమిషాలు అక్కడ, ఒక 10 నిమిషాల దాకా లేట్ అయిపోయింది. సో ఇంకా అలాగా అంతా హడావిడి అయిపోతూ ఉందన్నమాట. ఈ మధ్య కొంచెం వీడియోస్ మీద ఫోకస్ చేశాను కదా, ఇంకా పిల్లలు పిలిచాను. హడావిడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి పనులు చూపిద్దాము అని చెప్పేసి అసలు గందరగోళం చేసేస్తానండి. నార్మల్గానే మనం చేసేది కొంచెం హడావిడి పని, దాంతోపాటు ఇంకా హడావిడి అయిపోయింది కదా టైం కూడా. ఇంకా గందరగోళం చేసేసాను అనమాట. అంటే పిల్లలకి వ్యాన్ వచ్చేస్తే ఇబ్బంది అయిపోతుంది కదా. అంతసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే వెయిట్ చేస్తారు, కానీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలంటే మనకి బాగోదు, వాళ్ళకి బాగోదు. మనతో పాటు 10 మంది పిల్లలు ఉంటారు కాబట్టి నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా వెయిట్ చేయించడము. ఒక 5 నిమిషాలు ముందే పిల్లల్ని రెడీ చేసి పెట్టాలి అనుకుంటాను వీలైనంత వరకు కూడాని. ఈ కొన్ని రోజులే అండి. దాని తర్వాత అయితే మేమే ఇంకా ఓన్గా పిల్లల్ని డ్రాప్ చేసుకోవడం అలా చేసుకుందాం అనుకుంటున్నాము. నేను చెప్పాను కదా మనం షాప్ తీసుకుంటామా అని చెప్పి. ఆ షాప్కి అండ్ పిల్లల స్కూల్కి కూడా దగ్గరే అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ వదిలిపెట్టేసామనుకోండి, ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ట్యూషన్స్ అక్కడే మేము మేనేజ్ చేసుకొని మనతో పాటు పిల్లల్ని అయితే తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు చెప్పినంత ఈజీ అయితే కాదు. మొన్న చాలామంది కూడా షాప్ గురించి అదే చెప్పారు. చాలా కష్టం అవుతుంది అంతా షాప్లో. ఇంట్లో అంటే లేట్ నైట్ కూడా వర్క్ చేసుకోవచ్చు కదా సీజన్లో, షాప్లో అంటే ఇబ్బంది పడతావు అని చెప్పేసి. ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతానండి. దానికోసమే ఇన్ని రోజులు నేను ఆ సాహసం చేయలేదు. స్టార్టింగ్లో కూడా మిషన్ తెచ్చుకొని షాప్లో పెట్టుకుందామని అనుకున్నాను. బట్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చేసి అలా వద్దు, అంటే మిషన్ తీసుకున్నాను కదా, సో వాళ్ళ అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అసలు వద్దు, షాప్లో అంటే చేయలేవు, ఇంట్లో అంటే బెటర్ అని చెప్పేసరికి ఇంట్లోనే పెట్టుకున్నా. సో అప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా, కానీ ఇంట్లో కస్టమర్స్ అడ్రస్ కోసం అని చెప్పి ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నా. మనకు కావాల్సినవి వస్తూ ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నాది కాదు. సో కొన్ని ఏంటంటే షేర్ చేసుకోలేమన్నమాట. అలాంటిది టైం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇంకా నాకు షాప్లో మిషన్ షిఫ్ట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇంకా అందుకని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్నాను. సో ఒక 2 daysలో ఇంకా రేపటి నుంచి అయితే మీకు ఆ వ్లాగ్సే వస్తాయండి. షూట్ చేసి పెట్టేస్తున్నాను. సో 12వ తారీఖు అయితే షాప్ ఓపెన్ అయిపోయింది. కాకపోతే షాప్లో ఇంకా చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కూడా ఆల్రెడీ ముందుగానే విష్ చేశారు. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి. అది నేను తప్పకుండా అనుకుంటాను. కొన్నిసార్లు మనకి కొన్ని లేట్ అవుతాయి, కానీ సో మనం ఒక మంచి చేసాము అనుకుంటే మనకి మంచిగా ఎదురొస్తుంది. చెడు చేసాము అనుకుంటే చెడే వస్తుంది. కర్మ బూమ్రాంగ్ అంటారు కదా, నిజంగా దాన్ని నేను ట్రస్ట్ చేస్తాను. అండ్
చూశాను కూడా క్లారిటీగా. నా ఈ లైఫ్లో ఈ కొంచెం జర్నీలోనే నేను అలాంటివి చాలా చూశాను కాబట్టి సో నాకు అర్థమవుతుంది. నేను అది నమ్ముతానమాట. దాన్ని నమ్ముకొని కొన్ని బాధల్ని కూడా దిగమింగుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లలకి లేట్ అయిపోయింది కదా, సురేష్ గారు కూడా వచ్చారనమాట కొంచెం హెల్ప్ చేయడానికి. ఇంకా పిల్లలకి కొన్ని పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే తినిపించేసామన్నమాట. ఫాస్ట్గా టైం అయిపోతుంది అని చెప్పి పరిగెడుతూ ఉన్నా. చూడండి ఒకవైపు ఇంకా వ్లాగ్ కూడా అంటే రెగ్యులర్గా కూల్గా ఉండే వ్లాగ్స్ చూస్తారు, హడావిడిగా ఉండేవి కూడా చూస్తారు, కానీ మరీ లేట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేయాలి కదా, అందుకని షేర్ చేస్తున్నా. ఇంకా అంత హడావిడిలో కూడా పిల్లలకి పొడి కూడా ఉండింది, కాకపోతే చట్నీతో అయితే కొంచెం 2 ఎక్స్ట్రా తింటారండి. అండ్ అలాగే సురేష్ గారు నైట్ టిఫిన్ ఏదో తీసుకొచ్చారనమాట. ఇంకా దాంట్లో సాంబార్ ఉంటే దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. సరే ఇప్పుడు వద్దులేమ్మా మీరు తినేసేయండి ఫస్ట్ అని చెప్పేసి అన్నాను. ఇంకా మేము చేసేలోపు పిల్లలు అయితే పాపం రెడీ అయిపోయారనమాట. వాళ్ళే పౌడర్స్ పూసేసుకొని వాళ్ళే రెడీ అయిపోయారు. సో నేను చూసుకోలేదండి, ఇక్కడ పిల్లలు పౌడర్ పూసుకుంటున్నారు, హ్యాండ్ వాష్ చేసుకున్నారో చేసుకోలేదు నేను చూడలేదు. ఇప్పుడు వీడియో క్లిప్ చూస్తుంటే అర్థమైంది. ఇంకా చూసారు కదా ఈ హడావిడిలో ఎలా చేసేసారో, మొత్తం ఎలా అంటే అలా చేసేస్తుంది. మెయిన్ ఇది అంతా పని చేసేది లౌక్య మాత్రమే. ఋత్విక్ అయితే ఇవన్నీ గెలకడండి, లౌక్యాన్ని ఎక్కడెక్కడ ఉన్నవన్నీ తీసి చూడండి. అంత హడావిడిలో కూడా తను రెడీ అవ్వడం మాత్రం వదలదనమాట. ఇంకా అక్కడ మీరు ఒక ర్యాక్ చూసారు కదా, చాలా బాగుంటుందండి. చిన్నదైనా కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఇంత పని చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ కొనలేదు అని చెప్పేసి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ లేనందువల్ల ఇవన్నీ కూడా చిన్నవి పిల్లలు రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా ఇబ్బంది అయిపోతూ ఉండేది. సో అవన్నీ కూడా నేను ఒక దాంట్లో సెట్ చేశాను అనమాట. ఈసారి డీటెయిల్డ్గా మీకు షార్ట్ వీడియోస్లో నేను చిన్న ప్రోడక్ట్స్ బాగా యూజ్ అయ్యేవైతే నేను షేర్ చేస్తూ ఉంటాను. మన షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒక టైం అనేది సెట్ చేస్తాను త్వరలోనే. ఇప్పుడైతే ర్యాండమ్గా పెట్టేస్తూ ఉన్నాను. ఒక టైమింగ్ అనేది పెట్టుకొని ఆ టైంలో అయితే మీకు షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ డబ్బా ఏంటంటే పెట్టారు, మర్చిపోయారేమో అనుకున్నాను, కానీ అది అంతకు ముందు రోజుదంట. లౌక్య తినలేదు, బ్యాగ్లో ఉంటే సురేష్ గారు పక్కన పెట్టారంట. సో ఇంకా తర్వాత అయితే నేను టిఫిన్ తినేసి, ఇడ్లీ అంటే నేను ఎక్కువ తిన్నాండి, ఒక 3 ఇడ్లీస్ ఏమో తిన్నాను. అవి ఏం సరిపోతాయి తిను, ఇంకా చాలా పని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సురేష్ గారేమో ఇంకా బత్తాయి జ్యూస్ తీసుకొచ్చారనమాట. సో జ్యూసర్ కూడా ఒకటి లాస్ట్ టైం తీసుకున్నాను కదండి, సుజాత బ్రాండ్లో తీసుకున్నాను, కానీ అది అంత మంచిగా వర్క్ అవుతుంది. బట్ నేనేంటంటే నార్మల్ మిక్సీ లాగా యూజ్ చేస్తున్నాను, కానీ జ్యూసర్ లాగా నాకు అంత పెద్దగా యూజ్ అయినట్లు అనిపించలేదు. చాలా ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట దాంట్లో చేస్తుంటే. ఇంకా అందుకని దాన్ని పక్కన పెట్టేసాము. ఇంకా నార్మల్ మిక్సీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంకా జ్యూస్ తాగేశాను. అండ్ మొన్న ఒక వీడియోలో కొంతమంది కామెంట్ కూడా చేశారు, అక్క మీరు ఎందుకు ఒక కాలికి 2 మెట్లు పెట్టుకున్నారు, ఒక కాలికి 1 మెట్టు పెట్టుకున్నారు అని చెప్పి. చెప్పాలి అంటే అసలు దగ్గర 5 months నుంచి సురేష్ గారిని అడుగుతున్నాను అనమాట, నాకు ఇట్లా మెట్టెలు కావాలి అని చెప్పి. నా మెట్టెలు ఏంటంటే గజ్జెలు ఉంటాయి కదండి, అలాంటివి తీసుకున్నాను అనమాట. గజ్జెలు అంటే సౌండ్ ఏం రావాలండి, జస్ట్ మువ్వల్లాగా ఉంటాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలాంటివి తీసుకున్నా. అవి తీసుకున్న ఒక 1 monthకి పోయాయి అనమాట. ఇంక కొత్తవే కదా అని చెప్పేసి అలానే పెట్టుకున్నా. బట్ అవేంటంటే ఆ గజ్జెలు ఊడిపోవడం వల్ల పైకి ఉంటాయి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇమేజ్లో. సో ఇంకా ఇంకొకటి ఏంటంటే సైడ్ మెట్టెలు అనేవి నాకు కాళ్ళు కొంచెం సన్నగా ఉంటాయండి, సైడ్ కాళ్ళు. సో దానివల్ల మిడిల్ది అంటే మెయిన్ మెట్టే ఉంటుంది కదా, అది మాత్రం ఉంటుంది, కానీ సైడ్ ఉండేవి మాత్రం ఉండవన్నమాట. కాకపోతే నాకు ఇట్లా నిండుగా పెట్టుకోవడం అంటే ఇష్టం. ఇలాంటివి తీసుకున్నా లాస్ట్ టైం, కాకపోతే ఒక 1 weekలోనే పోయాయి అనమాట. 1 week అంతే, 1 week or 10 days అలాగా ఊడిపోయాయి ఆ మువ్వలు మాత్రము. మెట్టెలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇంకా సైడ్ మెట్లు అయితే ఉండవు అనమాట. ఇంకా సరేలే, ఆ పోయినప్పుడే సైడ్ మెట్ ఒకటి పోయింది, ఒక్క కాలిగా అయితే ఉండింది అట్లాగే. ఇంకా సరే తీసుకున్న తర్వాత ఒకేసారి చేంజ్ చేసేద్దాంలో అనుకుంటూ 5 months అయిపోయింది. సురేష్ గారికి చెప్పడము, ఆయన తెచ్చిపెట్టినా కానీ 1 week అవుతుంది. సో అవి కూడా నేను తీసుకోలేదన్నమాట, అట్లా మర్చిపోతూ ఉన్నా. సో నేను ఫస్ట్ అయితే ఇంకా నార్మల్గా సింగిల్ మెటల్ పెట్టేసుకుందాంలే అంటే సురేష్ గారు ఉంటే పెట్టుకో బాగుంటాయి కదా కాళ్ళకి, 2 పెట్టుకో, ఉంటే పోతాయిలే అని చెప్పేసి. అంటే మళ్ళీ సైడ్ మెటల్ అండి, మెయిన్ మెటల్ అయితే అసలు ఎప్పుడు పోగొట్టుకోను, తీయను కూడా. సైడ్ ఉంటాయి కదా, సెకండ్ పెట్టుకుంటాం కదా మనం. సో దానికనమాట ఉండవు నాకు అంత ఈజీగా, పిల్లప్పటి నుంచి అంతే. కాకపోతే పెట్టుకుంటాను, నాకు ఇష్టము. అండ్ తను కూడా పెట్టుకో ఏం కాదులే పోతాయి అని చెప్పేసి అన్నారు. ఇంక సరే అని చెప్పేసి 2 తీసుకున్నా. నేనేంటంటే డిజైన్స్ అవి ఏం లేకుండా ఇట్లా ప్లెయిన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నానండి. వీటిలోని కొంచెం డిజైన్ వస్తుంది, బట్ అవి పెట్టుకుంటే మరీ ఎందుకో ఓల్డ్గా అనిపించింది అనమాట, రౌండ్గా ఉండేవి. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ నార్మల్ మెటీరియల్, కొంచెం డిజైన్ ఉండే మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం చుట్టులాగా ఉంటాయి కదండి, ఆ మోడల్ ఏదన్నా అడిగితే అవి వద్దు, వర్షాకాలం కదా, కాళ్ళు కొంచెం వాటర్ అది ఎక్కువ తగిలినా కానీ పాచిలాగా అంటే పాడైపోతాయి కాళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరేలే ఏముంది మెటల్కి, మళ్ళీ కొన్ని రోజులు వాడిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవి 2 అయితే తీసుకున్నాను. చూస్తారు కదా,
ఇంకా వెయిట్ కాస్ట్ ఇవన్నీ నన్ను అడగండి, నాకు తెలీదు. అంటే నేను అడగలేదనమాట సురేష్ గారిని కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ మువ్వల మెట్టెలు ఎలా అయిపోయాయి. గోల్డ్ కానీ ఏదైనా సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నా కానీ ఆయనే బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను పర్టికులర్గా ఏం అడగనండి తనని. అంటే ఎంత పడుతుంది ఏంటి, 1 గ్రామ్ రేట్ అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, గ్రామ్ ఎంత ఉంది, తులం ఎంత ఉంది, సవర ఎంత ఉంది, అలాగా అవి చూస్తుంటాను. కానీ సో నేను ఇది తీసుకున్నాను, దీనికి ఎంత పడింది, దీనికి ఏమైంది, ఇవన్నీ కూడా నేను అనుకోను అనమాట. అంటే బయట ఎక్కడైనా మనం షాప్ చేస్తే కనుక్కుంటాము, బట్ తనే కాబట్టి ఇంకా అవన్నీ నేను గోల్డ్ ఏదైనా తీసుకున్నా నాకు తెలియదు, అంటే నేను తనని అడగను అనమాట. ఇంకా అంతే. ఇంకా వెయిట్ అయితే ఇప్పుడు వెండి కూడా చాలా వరకు మనకి పెరిగిందిలేండి. ఇంతకుముందు వెండి కొంచెం తక్కువగా ఉండింది కదా, సో గోల్డ్తో పోల్చుకుంటే కాదు కానీ వెండి కూడా పెరగాల్సిన దానికంటే బాగానే పెరిగింది. ఇంకా మెట్టెలు అయితే తనే పెట్టేస్తున్నారు. మన సైడ్ అయితే హస్బెండ్, అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళైతే హస్బెండ్ అయితే పెట్టరు, బట్ తెలంగాణ సైడ్ అక్కడ తెలంగాణ మోస్ట్లీ అనుకుంటాను, తెలియకపోతే ఏమనుకోకండి, నేను వినింది హస్బెండే పెడతారు. నాకు అది బాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ కోసమే, అంటే పెళ్ళైన తర్వాతే కదా పెట్టుకుంటాము, మెయిన్ పెళ్ళి అయిందని తెలియడానికే కదా, వాళ్ళే పెడితే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ కల్చర్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. సో ఇంకా అది కూడా ఒకటి ఉంది కదా, తప్పే ముందులే పెట్టేసి అని చెప్పేసి తన చేతనే పెట్టించుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, ఇంతకు ముందుకి ఇప్పటికీ వన్స్ పెళ్ళైన తర్వాత మెట్టెలు వచ్చిన తర్వాత మెట్టెలు కానీ, మెడలో తాళి కానీ, బొట్టు కానీ, పెళ్ళికి ముందు ఎలా ఉన్నా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. అసలు మనకు అవన్నీ ఉండేవి కదా, మెడలో కూడా చిన్న చైన్ కూడా వేసుకునేదాన్ని కాదు, అంత సింపుల్గా ఉండేదాన్ని. బట్ వన్స్ పెళ్ళైపోయిన తర్వాత ఇవన్నీ కంపల్సరీగా అండి. అసలు మనమే చూసుకోలేమన్నమాట అవి లేనప్పుడు. ఇందాక కాళ్ళు చూసారు కదా ఎంత బోసిపోయాయో. సో ఇంకా సురేష్ గారు అయితే 2 పెట్టేశారు. నాకు సైడ్ మెటల్ అయితే భలేగా నచ్చాయి, బట్ అవి అయితే పెట్టుకోకూడదంట మిడిల్లో. ఇంకా అందుకని చెప్పేసి సైడ్కి అయితే పెట్టుకున్న, అవి చూసి నాకు నచ్చి డిజైన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఎలా ఉన్నాయి, ఇందులో పెద్ద డిజైన్ ఏం కాదులేండి, డిజైన్ కూడా తెచ్చిస్తా అన్నారు. సో ఇంకా లేట్ చేస్తూ ఉంటావు, నాకు ఫస్ట్ మెటీరియల్ తెచ్చిచ్చేసేయి అని చెప్పేసి చెప్పానమాట. సో ఫైనల్గా మెటీరియల్ అయితే పెట్టేసుకున్నాను. ఎలా ఉన్నాయి చెప్పండి. కొంతమంది అయితే మా సైడ్ 3 కాళ్ళకు కూడా పెట్టుకుంటారండి, బట్ తక్కువ, అంటే పెళ్ళైనప్పుడు పెట్టుకుంటారు కానీ దాని తర్వాత సింగిల్ పెట్టేసుకుంటారు. సో నా నెయిల్స్ కొంచెం పట్టించుకోకండి, నేను కొంచెం కేర్ తీసుకోలేదు ఈ మధ్య, నెయిల్ పాలిష్ అది ఏం పెట్టలేదు. సో అది నా మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి, నేను రిప్లైస్ అయితే కంపల్సరీ టైం చూసుకొని అయితే ఇస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, నాకు ఏదైనా చెప్పాలి అనుకున్నా, నా బ్లాగ్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, అండ్ మీకు ఏదైనా నచ్చిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ నాకు చెప్పండి తప్పకుండాని. అంటే బ్లాగ్స్కి సంబంధించినంత వరకు, అండ్ మిగిలిన విషయాలన్నీ కూడా మీరు అడగకపోయినా నేను రోజు బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను వంట చేసేస్తున్నానండి ఒకేసారి. ఈరోజు వచ్చేసి ఎప్పుడూ చెయ్యని కర్రీ అనమాట. నేను ఫస్ట్ టైం అనుకుంటా, మేము సపరేట్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళతో ఉన్నప్పుడు అంటే చేసేవాళ్ళం అనమాట. నేను సపరేట్ అయిన తర్వాత ఏమంటారు వీటిని, చామగడ్డలు అయితే అస్సలు చేయలేదండి. బట్ సురేష్ గారికి అయితే ఇష్టం అనమాట, తింటారు. ఇంక ఈ మధ్య నాన్ వెజ్ తినట్లేదని చెప్పాను కదా పూజ చేసుకుంటూ, ఇంకా ఎక్కడెక్కడ కూరగాయలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. నైట్ ఇంకా వెజిటబుల్స్కి వెళ్తే చామగడ్డలు దొరికాయి. ఇంకా మీరు ఇష్టంగా తింటారు కదా తీసుకుంటాను అని చెప్పేసి తీసుకున్నా. ఒక 1/2 కేజీ ఇవ్వండి, మా ఇంట్లో ఎవరు తినరు అంటే ఇంకా ఆయన 1/2 కేజీ ఇచ్చేశారు. సరేలే ఇంకా సుజాత కూడా ఉంది కదా తనకు కూడా పెట్టేద్దాం, తను కూడా ఉందనమాట కొంచెం ఆ కట్టింగ్ అవి చేయించింది. రేపు షాప్ పెట్టుకున్నా కానీ తన హెల్ప్ తీసుకొని ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకోవాల్సిన, తను బాగా హెల్ప్ చేస్తుందండి. తన కష్టానికి తగింది తనకి ఇచ్చేస్తే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. తను చాలా నీట్గా పనులు చేస్తుంది అనమాట. తను చేసిన ఇంతకు ముందు ఏంటంటే కొన్నిసార్లు చేసినవి మనం మళ్ళీ వెనక్కి చేసుకోవాల్సి వచ్చేది, బట్ తిన అలా కాదనమాట. చేసిన పని అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది. సో దానివల్ల నాకు ఇంటి గురించి కొంచెం ఆలోచన అయితే తగ్గిందనమాట. సో దానివల్ల షాప్ కూడా కొంచెం హెల్ప్ తీసుకొని ఏదైనా ఇంట్లో వంటలు చేయాలి అన్నా కానీ వాటికి కూడా హెల్ప్ తీసుకోవచ్చు అన్న ధైర్యంతో కూడా షాప్ తీసుకొని, ఇంకా ఎవరి ధైర్యం ఉన్నా లేకపోయినా వన్స్ ఒకసారి దిగిన తర్వాత మనకి అది రాసి పెట్టున్న తర్వాత కష్టమో నష్టమో భరించాలి. ఆ టైంని మనం క్రాస్ చేయాలి ఖచ్చితంగా. సక్సెస్ అవ్వనివ్వండి, ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ. ఇంకా దాని తర్వాత అయితే దోశకి కూడా వేసేసానండి. ఈరోజు చాలా యాక్టివ్నెస్ వచ్చేసింది నాకు. ఇంకా అందుకని 1 by 1 అసలు గ్యాప్ కూడా లేదనమాట. మొత్తం పనులన్నీ కూడా 11-11:30 కల్లా కంప్లీట్ చేసేసాను. లంచ్ దోశకేసాను, అండ్ తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాల్సి ఉండింది అవన్నీ. ఇంకా తను హెల్ప్ తీసుకుంటూ తను చేస్తుంది
ఉంది ఒకవైపు, ఇంకా నేను నా పనులు నేను చేసుకుంటూ, నా క్లీనింగ్స్ నేను చేసుకుంటూ ఇవన్నీ డబుల్గా మొత్తం పనులు అయితే చేసేసుకున్నా. సో ఇంకా ఇక్కడ దోశ కోసం చూపిస్తున్నా, షార్ట్ వీడియో పెడతానులేండి దోశకి ఎలా వేస్తాను ఏంటి అనేది. కొంతమంది అడిగారనమాట, మీరు చెప్పండి మీ దోశలు మంచిగా ఉంటాయి అని చెప్పి. అందరూ చేసే ప్రాసెసే, బట్ చెప్తాను ఎవరికైనా ఒకరికి ఇద్దరికి యూజ్ అయినా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఫైనల్గా చామగడ్డ పులుసు చేశానండి. ఫస్ట్ టైం అనమాట నేను ఇష్టంగా తిన్నాను చామగడ్డ పులుసు. నిజంగా సెట్ అవ్వడం కూడా భలేగా సెట్ అయిందండి. పిల్లలకి కూడా బాగా నచ్చింది ఆ రోజు. నాకు కానీ నేను కూడా నార్మల్గా అస్సలు తిన చామగడ్డలు కానీ ఇలాంటివన్నీ మనకు సెట్ అవ్వని ఫుడ్ అనమాట. కాకపోతే ఆ రోజు ఎందుకో భలేగా నచ్చింది, నాకు నచ్చింది, సురేష్ గారికి నచ్చింది, పిల్లలకి నచ్చింది. ఇంకా వెజిటేబుల్స్ అంటే అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి కదండి, ఎప్పుడు పప్పుచారు, చికెను, బిర్యానీ ఇవి కాదు. సో ఇలాంటివి కూడా పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. ఒకప్పుడైతే అమ్మ వాళ్ళు ఇవన్నీ మనకి అంటే వీక్లో ఖచ్చితంగా బెండకాయలని, దొండకాయలని, కాకరకాయలని అన్నీ చేసేవాళ్ళండి అమ్మ వాళ్ళు. సో నేనే అనమాట తక్కువ అన్నీ తగ్గించేసాను. సో ఇంకా నుంచి పిల్లలకి కూడా అన్నీ అలవాటు చేయాలనుకుంటున్నా. సో ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చెప్పాను కదా 11. ఇంకా సుజాతకి కూడా క్యారేజ్ అంటే తనకి కూడా కొంచెం రైస్ కర్రీ అన్నీ చేశాను కదా. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ మార్నింగే తినేసింది, చల్లగా అయితే బాగోదు, లేట్ అయిపోయింది కదా, తినేసి దాని తర్వాత మిగిలిన పనులు చేసుకో అని చెప్పాను. సో ఇంకా తనైతే తినేసి ఇంకా అన్నము అలాగే కర్రీ అవి కూడా పెట్టి పంపించేశాను అనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.